ఒక తల్లి ఒక బిడ్డకు ఆడబిడ్డ పుట్టింది. చాలా సంతోషం. కానీ ఎందుకో కళ్ళెంబటి నీళ్లు కారదు. బిడ్డను చూస్తుంది, చాలా సంతోషపడుతుంది. కానీ కళ్ళు వెతుకుతున్నాయి. హాస్పిటల్ అంతా వెతుకుతుంది. తను ఎంత వెతికినా కానీ తను ఎవరి కోసం వెతుకుతుందో వాళ్ళు కనపడదు. చాలాసేపు వెతికింది. ఆ బెడ్ మీద కూర్చుని పండుకొని బిడ్డను పక్కన పెట్టుకొని పాలిస్తూ కళ్ళు ఎంత వెతికినా కానీ కనపడుతుందా. ఒక రోజు కూడా గడిచింది, 2 దినాలు గడిచాయి, 3 దినాలు గడిచాయి. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయం గడిచింది. తను ఎవరి కోసం వెతికితే వాళ్ళెవరో కాదు, కట్టుకుని వాళ్ళెవరో కాదు. ఎందుకు కనపడలేదంటే ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుడితే ఎలా వస్తాం చూడటానికి? ఆడపిల్ల పుట్టిందని చిన్న చూపు, ఆడపిల్లను కన్నదని అత్త మామలకి చిన్న చూపు అయిపోయింది. ఆడపిల్లను కన్నదని భర్తకు కూడా బిడ్డ మీద మమకారం పెరగల. ఆడపిల్లను కండి, ఆడపిల్లని నేను వాక్యము తెలియచేస్తాను. భక్తుడు రాస్తాడు, నా కుమార్తెలు నగరునకై చెక్కబడినటువంటి మూల కంబముల వలె నా దేవుడు నా పిల్లలను ఆశీర్వదించాడని కీర్తన రాస్తాడు. ఆడపిల్లే కావచ్చు, దేవుని యొక్క సన్నిధానములో ఇందాక దైవజనులు తెలియజేసిన రీతిగా మీరు పెంచగలిగితే ఆ ఆడపిల్ల ఒక దెబోరా అవుతుంది, ఆ ఆడపిల్ల ఒక ఎస్తేర్ అవుతుంది, ఆ ఆడపిల్ల ఒక రూత్ అవుతుంది. ఇందాక దైవజనులు చెప్పారు కదా, ఆ తండ్రి తన పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అన్నం పెట్టేవి దిక్కులేదు. ఆడపిల్ల మీరు కన్నీళ్ళు తుడిచిది కూడా ఆడపిల్ల, మగపిల్లలు కాదు. మగపిల్లలు పుట్టారని సంకలు గుద్దుకుంటున్నారని నేను కూడా ఉన్నా ఆ లిస్టులో. సంకలు గుద్దుకుంటున్నారేమో, ఈ కన్నీళ్ళు తుడిచేది కూడా మీరు చస్తే కనీసం కొద్ది నిమిషాలైనా ఏడ్చేది కూడా ఆడపిల్లకు చదివేందుకని కొంతమంది, ఆడపిల్లకి ఎందుకులే అని చాలా మంది చాలా వాటిని మగపిల్లలకే ప్రోత్సహిస్తున్నారు. కానీ కడుపును పుట్టినటువంటి ఆడపిల్లను ప్రోత్సహించలేకపోతున్నారు. ప్రోత్సహించండి, ఒక రూతులాగా మారుతారు. మీరు కానీ ఆడపిల్లను ప్రోత్సహిస్తే ఒక నాయకురాలులాగా దెబోరా లాంటి వారు, ఫిలిప్పు కుమార్తెల వలె వారు మార్చబడతారు. మీరు ప్రోత్సహించగలిగితే ఆడపిల్లలు సాధించలేనిది ఏది. ఝాన్సీ లక్ష్మీబాయి నేను ఆడపిల్లను కదా నేనేం చేస్తానని అనుకున్నట్లయితే, తన తల్లిదండ్రులు కూడా ఈ పిల్ల ఏం చేసింది ఆడపిల్ల కదా అని వాళ్ళు అనుకున్నట్లయితే, ఈ దేశ స్వతంత్రం కోసం పాటుపడేటువంటి ఆ స్త్రీలాగా, ఆ ఝాన్సీ లక్ష్మిలాగా సాధించలేనటువంటిది ఏది కూడా లేదు. సునీత విలియమ్స్ లాగా ఆకాశములకు ఎగరగలిగింది ఆడపిల్లకి. ప్రోత్సహించండి, ప్రేమతో పెంచండి, దైవజనులు తెలియజేసినట్టుగా భక్తుల్లో పెంచండి. గొప్పవారిగా మారుతారు. నీ కుటుంబానికి పేరు తెచ్చే వరకు మారుతారు. అట్టి కృప నియాంశాకి, నిశాంశాకి, మీ ఆడపిల్లలకి, మన అందరి ఆడపిల్లలకి దేవుడానికి తీసుకున్న